ఎస్ఎస్ న్యూస్. నేను మీ పూర్ణ. మనం మన పరిశుభ్రత కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే పరిశుభ్రత అవసరమని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందారు. సంతబొమ్మాలి మండలం లక్కివలస గ్రామం వద్ద గొలుగువానిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం లక్కివలస గ్రామం వద్ద చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన గొర్రె పోతయ్య ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం గొలుగువానిపేటకు చెందిన మత్స్యకారులు అయిన గొర్రె సత్యం, గొర్రె పోతయ్య, సత్యయ్య, సత్యములతో పాటు మరో ముగ్గురు చేపల వేట కోసం సముద్రంలోనికి వెళ్లారు. అయితే సముద్రంలో చేపల కోసం ఉపయోగించే వలలో చిక్కుకున్న గొర్రె పోతయ్య సముద్రంలో పడి మృతి చెందాడు. ఈ మేరకు సంతబొమ్మల ఎస్ఐ ఎం గోవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో అక్రమంగా దాచిన గుట్కా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉత్తర మండలం కోరుకొండ గ్రామంలో అక్రమంగా గుట్కా నిల్వలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోరుకొండ గ్రామంలో గుట్కా నిల్వలు ఉన్నాయని సమాచారం ఉండడంతో పాటు మరో 4 చోట్ల కూడా ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు 6 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టామని వివరించారు. ఈ తనిఖీల్లో భాగంగా 25 లక్షల రూపాయల విలువ కలిగిన గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నామని, దీనికి సంబంధించి 5గురిని అరెస్టు చేశామని స్పష్టం చేశారు. కోరుకొండ మండలంలో ఒక కేసు, గుట్కా కేసుని మా కోరుకొండ ఎస్ఐ గారు పట్టుకుని అతని ద్వారా మరో 5 చోట్ల ఇంతకన్నా ఎక్కువగా గుట్కా సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంటున్నారని చెప్పేసి ఇచ్చిన సమాచారం మీద రైడ్ చేసి ఒక 5 వ్యక్తులను అరెస్ట్ చేశాము. ఈ 5 వ్యక్తుల దగ్గర సుమారు 25 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి గుట్కా, జీరో బిజినెస్ సిగరెట్స్, పాన్ మసాలా వగైరా సామాన్ అంతా కూడా దొరికినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిషేధించబడినటువంటి పొగాకు ప్రొడక్ట్స్ ఇవి. వీటిని ప్రభుత్వం నిషేధించింది కాబట్టి దీన్ని ఎవరు వాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే మా జోన్లో ఈ ప్రొడక్ట్ ఎక్కడన్నా అమ్మినా, తీసుకొస్తున్నా వాటి యొక్క సమాచారం మాకు మా ఫోన్ నెంబర్ల ద్వారా కానీ లేదంటే 100కు ఫోన్ చేసి కానీ సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే రైడ్ చేస్తాము. అలాగే వచ్చే సీజన్కి పండగ సందర్భంగా పేకాట, కోడి పందాల గురించి కూడా 100కి కానీ మా ఫోన్ నెంబర్ కానీ తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మత్తు పదార్థాలు, ఈ గుట్కాలు తయారు చేసేవాళ్ళు కానీ లేదంటే దాచిపెట్టేవాళ్ళు, అమ్మేవాళ్ళని కూడా వాళ్ళ సమాచారం కూడా 100 ద్వారా కానీ మా ఫోన్ నెంబర్ ద్వారా కానీ తెలియపరచవలసిన ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ గుట్కా సంబంధించినటువంటి అనుబంధ వస్తువులు ఏవి కూడా వాడవద్దని, అవి వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే 100 కాల్ ద్వారా ప్రతి నేరాన్ని కూడా, దొంగతనం కానీ, చిన్న నేరం కానీ, పెద్ద నేరం కానీ, ఏ నేరం అయినా సరే 100కి ఫోన్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా మా స్టాఫ్ వచ్చి అటెండ్ అవుతారు. నేరాన్ని బట్టి అధికారులు కూడా వచ్చి దాన్ని పరిశీలి చేస్తారు. 100కి సెల్ స్విచ్ ఆఫ్లో ఉన్నా కానీ 100 కాల్ వెళ్తుంది. కాబట్టి దయచేసి 100 కాల్ను ఉపయోగించుకుని వారిని పోలీస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రాణదాత ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఏకంగా 90 మందికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన రామకృష్ణ తన పేరు చిరస్థాయిగా సార్థకం చేసుకున్నాడు. రక్తదానం చేసేందుకు ఎంతో మంది వెనకంజ వేస్తున్నారని, అది సరికాదని, ప్రాణాలను కాపాడే అవకాశం ఒక్క రక్తదానం వలన కలుగుతుందని విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన బోటు రామకృష్ణ అన్నారు. ఇప్పటి వరకు 90 సార్లు రక్తదానం చేసి
పై ప్రాణాలను కాపాడగలిగానని సంతోషంగా తెలిపారు. ఎంతో మంది నిరుపేదలు రక్తం కోసం పడిగాపులు పడే పరిస్థితులు తాను చూశానని, ఈ దిశగానే తాను రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. బుధవారం కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా రక్తం కావాలంటూ ప్రకటన రావడంతో తాను ముందుకు వచ్చి 90వ రక్తదానాన్ని చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు. చాలా స్వచ్ఛంద కార్యక్రమం చేస్తూ బ్లడ్ డ్రాన్ కూడా చేస్తున్నాం. ఈ మధ్యన కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది రక్తదాతలు భయభ్రాంతులు అవుతున్నారు. ఇటువంటి భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. పార్కుల గవర్నమెంట్ హాస్పిటల్లో పాటలు ఎక్విప్మెంట్తో రెడీగా ఉంటారు. నెక్స్ట్ పార్తీపురంలో గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా మంది గిరిజనులు, పేదవాళ్ళు అందరూ వస్తుంటారు. వాళ్ళకి రక్తం చాలా అవసరం. రక్తం అందక చాలా బాధపడుతున్నారు. రక్తదాతలు వెంటనే స్పందించి రక్తదానం చేసి 3 ప్రాణాలు కాపాడవలసింది కోరుతున్నాం. ఇది ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో దొరికే ఐటమ్ కాదు. దయచేసి రక్తదాతలే రావాల్సిందిగా కోరుచున్నాం. పార్తీపురం గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్ ఉంది. మీరు ఇవ్వాల్సింది కోరుచున్నాం. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. స్వచ్ఛంద సంస్థలు నేను ఫోన్ చేసినప్పుడు కూడా రక్తదాతలు వెంటనే స్పందించవలసింది కోరుతున్నాను. రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు చట్టభద్రత చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు కోరారు. ఆరుగాలం ఎండనక వాననక శ్రమించే రైతుకు అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జిల్లా కలెక్టర్కు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులపై రైతులకు అపోహలను తొలగించవలసిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా రైతు పండించే ప్రతి పంటకు చట్టభద్రత చేయాలని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ఇరుముడిని సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి అయ్యప్ప స్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు దర్శించుకున్నారు. అక్టోబర్ నెలలో విశాఖ జిల్లా శీలానగర్లోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప దీక్షను ఆయన చేపట్టారు. మంగళవారం విశాఖపట్నం శీలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడు పూజా కార్యక్రమం నిర్వహించి ఇరుముడితో శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం తరహాలో ఉన్న ఆంధ్ర శబరిమల ద్వారపూడి అయ్యప్పను దర్శించుకున్నారు. ఇరుముడితో వచ్చిన మంత్రి ఇరుముడిని సమర్పించి దీక్షలు విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తోట త్రిమూర్తులు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియం పనులను త్వరితగతిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా మంచి సౌకర్యాలతో ఆడిటోరియాన్ని రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూఐడిసి నరసన్నపేట మండలంలోని లకిమెర గ్రామంలో వెలిసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి సినీ దర్శకుడు అట్టాడ సృజన్ దంపతులు వెండి ఆభరణాలను వితరణంగా అందజేశారు. నరసన్నపేట మండలంలోని లకిమేర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంగళవారం రుద్రాభిషేకంలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు అట్టాడ సృజన్ దంపతులు స్వామివారికి వెండి అలంకరణ వస్తువులను వితరణగా అందజేశారు. వీటి విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. उपाभ्याम ततेर्मो बाहुभ्याम दमधन्मने परिदे धन्मनो हेतुरस्मानुक्त विश्वतः अधो ईश्वरस्वर हस्मिन् निदेहितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाय नमः नमो यज्ञभावे सेनाङ्गे दिशाङ्गे नमो नमो वृक्षेभ्यो हरिकेशे
ఇవి ఈనాటి విశేషాలు. నమస్కారం.